ఛాంపియన్స్ ట్రోఫీ జెర్సీ విషయంలో భారత్ పాక్ బోర్డుల మధ్య రచ్చ కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ జెర్సీపై పాక్ పేరు ఉండొద్దని బీసీసీఐ చెబుతుంటే పీసీబీ మాత్రం భారత్పై విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా ఈ అంశంపై ఐసీసీ కూడా స్పందించినట్లు సమాచారం. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్ల జెర్సీపై ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆతిథ్య దేశం పేరు ఖచ్చితంగా ఉండాలని తెలుస్తోంది. కానీ పాక్ పేరును ముద్రించడానికి బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వివాదాస్పదమైన ఈ అంశంలోకి ఐసీసీ జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐకి గట్టిగా సందేశం పంపించినట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. జెర్సీపై టోర్నమెంట్ లోగో ముద్ర వేయడం ప్రతి జట్టు యొక్క బాధ్యత అని, ఈ నిబంధనను పాటించాల్సిందేనని ఐసీసీ అధికారి ఒకరు చెబుతున్నారు. దీని ప్రకారం చూసుకుంటే టీమిండియా జెర్సీపై ప్లేయర్స్ కిట్పై ఆతిథ్య దేశం పేరుతో ఛాంపియన్స్ ట్రోఫీ లోగోని ఉండాలన్నారు. ఒకవేళ టీమిండియా దీనిని పాటించకపోతే చర్యలు తప్పవని సదరు అధికారి చెప్పినట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వచ్చాయి. మరోవైపు బీసీసీఐ మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. ఇదేం పెద్ద విషయం కాదని, రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని చెబుతోంది. భారత్ తన మ్యాచ్లను దుబాయ్లో ఆడుతోందని, కాబట్టి జెర్సీపై పాకిస్తాన్ పేరు ఉండాల్సిన అవసరం లేదని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ సందర్భంగా ఇతర దేశాల్లో పోడియంపై పాకిస్తాన్ పేరును ప్రదర్శించారని, కానీ ఇండియాలో మాత్రం అలా చేయలేదన్నారు. పోడియంపై పాకిస్తాన్ పేరును ప్రదర్శించలేదని విషయాన్ని గుర్తు చేశారు. అందుకే టీమిండియా జెర్సీపై కేవలం ఛాంపియన్స్ ట్రోఫీ లోగోను మాత్రమే ముద్రించామని చెబుతున్నారు. అయితే పీసీబీ మాత్రం బీసీసీఐ తీరును తప్పుపడుతోంది. పాకిస్తాన్కు వచ్చే విషయంలోనూ బీసీసీఐ మొండిగా ప్రవర్తించిందని, ఇప్పుడు ఐసీసీ రూల్స్ను సైతం పాటించడం లేదంటూ హడావిడి చేస్తోంది. బీసీసీఐ క్రికెట్లోకి పాలిటిక్స్ను తీసుకొస్తుందంటూ విమర్శిస్తోంది. కాగా ఐసీసీ జోక్యం చేసుకున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.